తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభయహస్తం ప్రజాపాలన దరఖాస్తు ఫామ్ అనేది అయితే ఇలా ఉంటుంది. దీన్ని ఎలా ఫిలప్ చేయాలో నేను ఇప్పుడు మీకు చూపెడతాను. దరఖాస్తుదారుని పేరు లేదా ఇంటి యజమాని పేరు, మనం ఎవరి పేరు మీద అయితే ఇది అప్లై చేద్దాం అనుకుంటున్నామో వాళ్ళ పేరైతే రాయాలి. ఇక్కడ మనం జనరల్గా మన ఇంట్లో ఉన్న లేడీస్ మన భార్యల పేర్లు అయితే రాస్తాం, వాళ్ళ పేరు రాద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను నాదే మీకు ఎగ్జాంపుల్ చూపెడతాను, మీరు అలా ఫిలప్ చేయండి. ఫస్ట్ నా ఆధార్ కార్డు, మా భార్య ఆధార్ కార్డు, మా పిల్లలు ఎవరు ఉంటే పిల్లల ఆధార్ కార్డు, మా బయట రేషన్ కార్డు అయితే దగ్గర పెట్టుకొని దాంట్లో ఆధార్ కార్డులో ఎలా ఉంటుందో అలా చూస్తూ అయితే ఫిలప్ చేయాలి జాగ్రత్తగా. దరఖాస్తుదారు పేరు, ఇప్పుడు మా ఆవిడ పేరు మీద అప్లై చేస్తున్నాం కాబట్టి మా ఆవిడ పేరు దుర్గం ఆమని. స్త్రీ అయితే స్త్రీ, పురుషుడు అయితే పురుషుడు కాబట్టి ఇక్కడ టిక్ చేయండి. తర్వాత ఎస్సీయా, ఎస్టీయా, బీసీయా, మైనారిటీయా చూసుకుంటా ఫిలప్ చేయండి. ఎస్సీ అయితే ఎస్సీ, ఏదైతే అది. తర్వాత పుట్టిన తేదీ, ఆధార్ కార్డులో అయితే ఏ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఉందో ఆ డేట్ ఆఫ్ బర్త్ అయితే రాయండి. 06/07/1997 మీ భార్య యొక్క ఈ పుట్టిన తేదీ రాయండి. తర్వాత వాళ్ళ యొక్క ఆధార్ కార్డు అయితే రాయండి. ఆధార్ కార్డు తెలుసుగా, ఆధార్ కార్డు నంబర్లు అయితే రాయండి ఇదంతా. తర్వాత రేషన్ కార్డు, మనకు ఉన్న వైట్ రేషన్ కార్డు నెంబర్ అయితే రాయండి. రేషన్ కార్డు WAP అతోటి స్టార్ట్ అవుతుందిగా, ఆ రేషన్ కార్డు నెంబర్ అయితే మీరు ఇక్కడ రాయండి. తర్వాత మన మొబైల్ నెంబర్ కంపల్సరీ, ఈ మొబైల్ నెంబర్ కూడా ఫిలప్ చేయండి. 944 సంథింగ్ తెలుసు మొబైల్ నెంబర్ ఇక్కడ రాయండి. తర్వాత వృత్తి, మనము ఏ వృత్తి చేస్తున్నాం అనేది అది ఇక్కడైతే రాయండి. వ్యవసాయం. తర్వాత కుటుంబ సభ్యుల వివరాలు, కుటుంబ సభ్యుల వివరాలు అని అంటే ఇక్కడ పెట్టిన పేరు తప్ప మిగిలిన వాళ్ళ పేర్లు అయితే ఇక్కడ రాయండి. భర్త ఏంటిది, దుర్గం కుమారస్వామి. ఏంటి, దరఖాస్తుదారునితో సంబంధం ఏముంది, సంబంధం భర్త, లింగం పురుషుడు, పుట్టిన తేదీ డేట్ ఆఫ్ బర్త్ కూడా రాయండి. 26/06/1993. ఆధార్ కార్డ్ నెంబర్, వీళ్ళ ఆధార్ కార్డ్ నెంబర్ అయితే కంపల్సరీ ఇక్కడ రాయండి. ఆధార్ కార్డ్ నెంబర్ తెలుసు 53030 అండ్ అట్లా రాయండి. తర్వాత పిల్లలు, మన పిల్లల పేరు రాయండి. దుర్గం తన్వి, శరణ్, కుమారుడు, లింగం పురుషుడు, డేట్ ఆఫ్ బర్త్ 17/09/2022 అలా రాసి వాళ్ళ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ రాయండి. ఇంకా వాళ్ళ సంఖ్య, దుర్గం రవలి, కూతురు, కుమార్తె శ్రీ, ఆమె డేట్ ఆఫ్ బర్త్ రాయండి ఇక్కడ 10/10/2023 డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ కార్డు, అలా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ యొక్క ఆధార్ కార్డు అయితే రాయండి. ఇది ఫస్ట్ పేజ్. తర్వాత రెండవ పేజ్, ఇక్కడ సెకండ్ పేజ్లో మన చిరునామా, ఇంటి నంబర్, హౌస్ నంబర్ రాయండి. 2-100 విలేజ్ కోమటి చెరువు, గ్రామం తక్కలపల్లి, మండలం భీమిని. మన వార్డు నెంబర్ గుర్తుంటే రాయండి, లేకుంటే విడిచిపెట్టండి. జిల్లా మంచిర్యాల. తర్వాత ఇప్పుడు ఇది జనరల్గా మన యొక్క డీటెయిల్స్ రాసి ఇవ్వడం. తర్వాత మనకు ఏ పథకాలు అయితే కావాల్సినవి వాటికి ఇలా టిక్ అయితే కొట్టాలి. ప్రతి నెల 2500 ఆర్థిక సహాయం మనకు ఎలిజిబుల్ ఉంటే మనం పెట్టుకుందాం, నేనైతే పెట్టుకుంటాను. తర్వాత ₹500 గ్యాస్ సిలిండర్ కావాలి, ఇలా టిక్ అయితే చేసుకోవాలి. మనకు ఇంతకుముందు గ్యాస్ కనెక్షన్ అయితే ఉంటే ఆ గ్యాస్ కనెక్షన్ నెంబర్ అయితే రాయండి. గ్యాస్ కనెక్షన్ నెంబర్ తెలుసుగా ఉంటుంది, 0757 గ్యాస్ కనెక్షన్ నెంబరు. సరఫరా చేస్తున్న కంపెనీ, మీకు ఏ కంపెనీ, భారత్ అయితే భారత్, HP అయితే HP భారత్ కంపెనీ పేరు. సంవత్సరానికి మనం ఎన్ని సిలిండర్లు అయితే వాడుకుంటున్నామో ఇక్కడ వేయండి. రైతు భరోసా పథకం, మనం రైతులం కాబట్టి మనకు ఉంటే రాయండి. కౌలు రైతు మీద టిక్ చేయండి. పట్టా పాస్ పుస్తకం నంబర్లు, ఇప్పుడు పాస్ పుస్తకం అంటే మన కౌలు చేసే వాళ్ళు అయితే వాళ్ళు రాయాలి. మన నంబర్లు ఏమైనా ఉంటే మన నంబర్లు ఇక్కడ పాస్బుక్ నంబర్ అయితే రాయండి. పాస్ బుక్ నంబర్ ఉంటుంది 0579 ఇట్లా సంథింగ్ పాస్బుక్ నంబర్ అయితే రాయండి. తర్వాత సాగు చేస్తున్న భూమి వివరాలు రాయాలి. మనం ఎవరి భూమి అంటే వాటి యొక్క భూమి వివరాలు ఏంది, సర్వే నెంబర్లు అని ఇక్కడ ఇచ్చినాడు. సర్వే నెంబర్లు 1-92/2 1-93/5 ఇలా సర్వే నెంబర్లు అయితే రాయాలి. తర్వాత వ్యవసాయ కూలీలు ఏటా ₹12,000 వ్యవసాయ కూలీలకు, ఇది మనకు కూలీలకు ₹12,000 అనేది ఇస్తారంట. ఇది కూడా మనకు ఏమైనా ఎలిజిబుల్ ఉంటే టిక్ అయితే వేసుకోండి. టిక్ చేసుకున్నంత మాత్రాన వాళ్ళు ఇవ్వాలని లేదు, తప్పేం కాదు. వాళ్ళు అన్ని సర్వే చేసి అయితే మనల్ని ఎలిజిబుల్ అయితే చేస్తారు. ఉపాధి హామీ కార్డు నెంబర్, మనకు 100 రోజుల బుక్ తెలుసా, 100 రోజుల బుక్ మీద మనకు ఒక నెంబర్ ఉంటుంది. ఆ బుక్ నెంబర్ ఇట్లుంటే ఉన్న వాళ్ళు అయితే అక్కడ ఈ బుక్ నెంబర్ అయితే వేయండి. తర్వాత ఇంటి నంబరు, ఇల్లు లేని వారు అర్హులైన కుటుంబానికి, ఇందిరమ్మ ఇండ్ల గురించి, ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం, ఇది
టిక్ చేసుకోండి. ఇది అమరవీరులు మరియు ఉద్యమకారులు అయితే ఉంటారు, అట్లాంటివి ఉంటే ఇది వాళ్ళకైతే ఇస్తారు. మన అమర చనిపోలేదు కాబట్టి అది నేను ఫిల్ చేయట్లేదు. తర్వాత తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటే అవునని కొట్టండి, పాల్గొకపోతే నో అని కొట్టండి. ఒకవేళ మనకి మీద ఏమైనా కేసులు ఉంటే ఇట్లా తీసేస్తారు. ఇది ఫిల్ చేయండి. తర్వాత 3వ పేజీ జతపరచవలసిన పత్రాలు. ఆధార్ కార్డు జిరాక్స్ అయితే కంపల్సరీ పెట్టాలి. తెల్ల రేషన్ కార్డు జిరాక్స్లు అయితే ప్రతి పెట్టాలి. ఓకే, పైన సమర్పించిన వివరాలు అన్ని వాస్తవమేనని ధృవీకరిస్తున్నాను అని మనము మన సంతకం అయితే పెట్టాలి. ఇక్కడ సంతకం పెట్టండి. సంతకం అంటే రాని వాళ్ళు ఇక్కడ వేలు ముద్ర పెట్టండి. తర్వాత మన పేరు రాయాలి మంచిగా. నేమ్ అయితే రాయండి. తర్వాత తేదీ మనం ఏ రోజు అయితే సమర్పిస్తున్నామో ఆ రోజు డేటు ఇక్కడ రాయండి. ఈరోజు 28 ఇది 12/2023. తర్వాత ప్రగతి పత్రం సకల జన హితం మన ప్రజాప్రభుత్వం ప్రజాపాలన దరఖాస్తు రసీదు. అయితే జీపీ మన వార్డు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు అధికారులు వస్తారు, వచ్చి వాళ్ళు రాస్తారు అన్నట్టు. ఇక్కడ మన పేరు వాళ్ళు ఫిలప్ చేస్తారు. ఇది తండ్రి లేక భర్త మన పేరు రాస్తారు. గారి నుండి మహాలక్ష్మి పథకం అంటే మనం ఏ పథకాలకైతే ఎలిజిబుల్ అవుతామో వాళ్ళు ఎంక్వైరీ చేసి వాళ్ళైతే ఇలా టిక్ చేస్తారు. టిక్ చేసి ఎవరైతే మనకు చెకింగ్ అయితే చేస్తారో ఆ అధికారి ఇక్కడ సంతకం చేస్తారు. వాళ్ళ సైన్ ఉంటుంది, వాళ్ళ పేరు ఉంటుంది, వాళ్ళ హోదా ఉంటుంది, మళ్ళీ వాళ్ళ ఆఫీస్ సీల్ అనేది ఇక్కడ వేస్తారు వాళ్ళు. మన వార్డు నెంబరు, తర్వాత మన మండలము, జిల్లా వాళ్ళు వేస్తారు. ఏ డేట్ రోజు వాళ్ళైతే వచ్చి సర్వే చేస్తారో ఆ రోజు సర్వే చేసిన డేట్ వేసి మనకు ఇదైతే మనకి ఇస్తారండి. నెక్స్ట్ లాస్ట్ 4th గృహజ్యోతి పథకం కుటుంబానికి ప్రతి నెల 200 యూనిట్ల ఫ్రీ విద్యుత్ వస్తుంది. మనం నెలకు ఎంత విద్యుత్ అయితే మనం వినియోగిస్తున్నామో ఇక్కడైతే మనకు తెలిసి ఉంటుంది. రోజు మనకు నెలకు ఎన్ని యూనిట్లు దరిదాపు 10 నుండి 200 లోపు అయితే మనకు ఫ్రీ ఉంటుంది. 200 పైన అయితే ఇది టిక్ చేయండి. మనం 200 లోపు కాబట్టి ఇది టిక్ చేసుకున్నాను నేనైతే. గృహ వినియోగ విద్యుత్ మీటర్ నెంబర్, మన ఇంటి కరెంట్ మీటర్ ఉంటుంది, కరెంట్ మీటర్ నెంబరు 6 digits 7 digits మన నెంబర్ అయితే ఇక్కడ వేయండి. కరెంట్ మీటర్ నెంబర్ ఇది. తర్వాత చేయూత పథకం కింద నెలకు రూపాయలు 4,000 మరియు దివ్యాంగులకు పింఛన్ 6,000 పొందేందుకు ఇది. ఇప్పుడు మనకు ఇంతకుముందు ఇట్లా ప్రస్తుతం పింఛన్ పొందుతున్న వారు దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు. అంటే మనకి ఇంతకుముందు ఏమైనా పింఛన్ వస్తే మనకు అటువంటి వాళ్ళు దరఖాస్తు చేసుకోవడం అవసరం లేదు. పింఛన్ రాని వాళ్ళు, కొత్త వాళ్ళు ఉంటే వాళ్ళైతే అప్లై చేసుకోండి. దివ్యాంగులు అంటే వాళ్ళు ఖచ్చితంగా సదరన్ సర్టిఫికేట్ కావాలి. ఆ సదరన్ సర్టిఫికేట్ నెంబర్ అయితే ఇక్కడ ఇవ్వాలి. సదరన్ సర్టిఫికేట్ తెలుసు కదా, మీ సేవన్ అప్లై డాక్టర్ తీసుకోవాలి. మిగతా వాళ్ళు వృద్ధాప్య పింఛన్, ఈ వృద్ధాప్య పింఛన్ అయితే వృద్ధాప్య పింఛన్ అని, గీత కార్మికులు అయితే గీత కార్మికులు అని, వితంతు అయితే వితంతు అని ఇట్లా టిక్ చేసి ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇది ఇలా జాగ్రత్తగా ఫిలప్ చేయండి. ఫిలప్ చేసి మనకు ఒక డేట్ ఇస్తారు, ఆ రోజు మనం అక్కడైతే సబ్మిట్ చేయాలి. మీకు ఇక్కడ ఇది కనిపించలేదు అనుకుంటా. ఇది మనకి ఏదైతే ఉంటుందో అదైతే ఫస్ట్ పేజ్ ఇస్తుంది. ఒకసారి ఫస్ట్ పేజ్లో మన డీటెయిల్స్, అదే ఫ్యామిలీ మెంబర్స్ డీటెయిల్స్ రాస్తాం అంతే. ఓకే అండి. ఇక్కడ అంతా ఫిలప్ చేసిన తర్వాత ఇక్కడ మన పాస్పోర్ట్, ఇక్కడ ఫోటో ఫిలప్ చేయాల్సి ఉంటుంది. ఫోటో పే చేసి వాళ్ళకైతే ఇవ్వండి. మీకైతే క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైతే ఇట్లా ఒక చిన్న లైక్ కొట్టండి.